కాజు ఫ్రైడ్ రైస్ అడిగితే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందంటే నైట్ 8 గంటలకు బస్ టైం అయిపోయిందని ఆ తర్వాత తీసుకొచ్చి పక్కన బస్సు పంచి పెడతారా అందుకని లేట్ పెడతాను. వాళ్ళు అదే చెప్పారు ఫోన్ చేస్తే. అది మూసినదరా ఏదంటే అది జరిగిపోతుందంటరా. ఆకలేస్తుందని పక్కన రెస్టారెంట్ ఆడికి వచ్చేసాం. ఆడ మెనూ చూస్తే నాకేం అర్థం కాలేదు. ఏదో ఒకటి ఆర్డర్ ఇచ్చేసి మనోడితో బిల్ పే చేయించేసాం. ఇక ఆ రెస్టారెంట్ పేరు చేస్తే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇంకొచ్చి లోపల కూర్చున్నాం. మనకు 3 ప్లేట్లు ఇచ్చేసారు. మన ప్లేట్లు మనం దుడిచేసుకున్నాం. సర్వ్ కూడా చేయట్లేదు, ఓరకు తెచ్చి పెడుతున్నారు. అవి కూడా మనం వేసుకోవాలంటే లాలీపాప్ బిర్యానీ మనం కాజు పెట్టి చెప్పి అది వేసేసుకున్నాం. దీంట్లో కాజు 4 కనపడుతుంది, ఇంకేం కనపట్లేదు. పర్లేదు సార్ వదిలేండి, బేసిక్గా నా జాతకమే అంతే, మనకు నచ్చింది ఉండదు. ఇంకా మన వాళ్ళని దొల్లగొట్టేస్తున్నారు. మిమ్మల్ని తీసుకొచ్చినందుకు నాకు ఇది ఒక రూపాయి లాభం లేదు అంటున్నాడు మనోడేమో. ఇంకా మనం టేస్ట్ చేసాము, మనకేం అనిపించలేదు. ఇంటికాడ పులిహార బాగుండిద్ది అనిపించింది దీని తినే కన్నా. దాంట్లో 4 జీడిపప్పు తినేసాం. దాంట్లో ఎతక తింటే వాళ్ళు ఏమో ఒక జీడిపప్పు 5 రూపాయలు జీడిపప్పు ప్యాకెట్ వేసినట్టున్నారు. ఇంక తినేసి అయిపోకుండా బయటకు వచ్చేసాం. వచ్చి రాగానే మనోడు బస్సు కూడా వచ్చేసింది. ఇంకా మనోడు బస్సు ఎక్కిచ్చేసి దరివేసాం ఇంకా హైదరాబాద్కి. ఇంకా మన డ్యూటీ ఎక్కేసాం. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోలేదు. దొల్ల కొడుతుంది ఇక్కడ మంచు మాత్రం. ఇంక ఇంటికి కూడా చిన్నగా వచ్చేసాం. ఇంకో నా తరపు నుంచి మీ అందరికీ సంక్రాంతి ముందస్తు శుభాకాంక్షలు.